దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున వేకుని రీతిగా ఆయన పాద సమ్ముఖములో నిలబడడానికి చక్కటి శ్రేష్టమైన అమూల్యమైన విలువైన అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని ఉన్నత పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ కూడా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? రైట్, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నా. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అది బట్టి బాక్స్ కండి, కలిసి దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. బైబిల్స్ దగ్గరలోనే తెరిచి చూడండి. లేని పక్షిని చదువుతున్న మాట జాగ్రత్త విని గ్రహించి వాక్యాన్ని పాలుబాక్సులే దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే కదా. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. దేవుడు తన పరుషుతో లేఖన మాట మన కొరకు దీవించుగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలంలో రీతిగా నీ సన్నిధిలో ఉండడానికి నీ మాటలు ధ్యానించే కృపనిచ్చారు. మీకు వందనాలు. ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు నామములో మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుచును స్తోత్రాలు. మరింత బలపరచు దీవెన యేసు నామములో తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదువుకునేటువంటి మాటను ఒకసారి మనం కొన్ని నిమిషాలు జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువు వారు చెప్తున్న స్వయంగా ఆయన నోటి నుండి పలికిన మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్నాయి. ఆయన తండ్రి రాజ్యానికి అనగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ చెప్తున్న మాటలు ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. విజ్ఞాపన పరిచర్య చేస్తున్నాడు ఆయన. ఈ నేటి దినాల్లో విశ్వాసులుగా, క్రీస్తు బిడలుగా మనము ఈ విజ్ఞాపన పరిచర్య రహస్యంగా కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ దినాన ఈ దినపు ధ్యాన వాక్యం నుంచి మించుగా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ప్రశ్నించుకునే విధంగా ఉంటుంది. నా హృదయపు లోతుల్లో నేను విజ్ఞాపన పరిచర్య చేస్తున్నానా అనే ప్రశ్న మనకు రావాలి. ఎందుకో తెలుసా? నిజమైనటువంటి విజ్ఞాపనలో వంచనకు కానీ అహంకారానికి కానీ తావుండదు. రహస్యంగా సాగేటువంటి ఈ పరిచర్య ద్వారా రాబోతున్నటువంటి లేక వనగూడేటువంటి ఫలాలు దేవునికి మహిమ తెస్తాయి. పిల్లరా, మనం అందరం కూడా వ్యక్తిగతంగా ఈరోజు ఎవరికి వారమే నా ఆధ్యాత్మిక జీవితాన్ని వృధాగా వ్యయపరుస్తున్నానా, అవసరము లేని దాని కొరకు నా ఆత్మీయ జీవితంలో ప్రాకులాడుతున్నానా, లేక నా ఆధ్యాత్మిక జీవితానికి మూలాధారమైనటువంటి క్రీస్తు బలియాగం మీద, ఆయన చేసిన త్యాగం మీద నా దృష్టిని కేంద్రీకరిస్తున్నానా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఉదయకాల సమయంలో నా జీవితంలో ప్రతి కోణం యేసుక్రీస్తు వారి ఆధీనంలో ఉంచగలుగుకుంటున్నానా? నేను ఆయన నా కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత్తం నా జీవితం మీద బలమైన ప్రభావం చూపిస్తున్నట్లయితే పిల్లల మన జీవితంలో ప్రతి రంగంలో మనం ఆయన కొరకు ఫలించగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పాలి కనుక. హల్లెలూయా. పిల్లల, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరొక ప్రశ్న. అయితే నేను ఒక విషయాన్ని గ్రహించవలసి ఉన్నాను అని చెప్పేసి పరీక్ష చేసుకోవాలి. నా శక్తికి మూలాధారం ఏంటి? ఇది ప్రశ్న. నా శక్తికి మూలాధారం ఏంటి? కనీసం గంటలో ఒక్క నిమిషమైనా నేను దీని గురించి ఎవరికి ఎప్పుడైనా ఆలోచించానంటావా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. యేసుప్రభువు వారు అక్కడ మాట చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉంటే. అంటే శక్తికి మూలాధారమైనటువంటి క్రీస్తు ప్రభువు వారు ఆయన చేసిన ప్రాయశ్చిత్తం ఏమండి మన జీవితంలో కేంద్ర బిందువు అయినట్లయితే ఏం జరుగుతుంది అంటే, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించవాలి. దేవుని స్తోత్రం కలగండి కాక చెప్పాలి. హల్లెలూయా. మరొకసారి పిల్లరా, ఈ యోహాను సువార్తలో
15వ 7వ ఈ మాట ఉంటుంది. అయితే మనము మరొకసారి మన యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ స్వభావాన్ని పరిశీలించుకోవాలి. నేను ఆయనలో నిలిచి ఉండగలుగుతున్నానా? నేను ఆయనలో నిలిచి ఉండడానికి నా సమయాన్ని దేవుని కొరకు కేటాయిస్తున్నానా లేదా? అసలు నా జీవితంలో దేవుని శక్తికి మూలాధారం ఏంటి? నేను చేసే పనా, లేదా నేను చేసేటువంటి త్యాగమా, దేవుని కొరకు నేను కష్టపడటమా? ఇవేమి కాదు. మరేంటి అని అంటే, మన జీవితంలో మనకు శక్తినిచ్చేది క్రీస్తు కొరకు ఏమండి ఆ శక్తినిచ్చే ఆయన యేసు ప్రభు వారు మన కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత్తమే శక్తికి మూలాధారం. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మాటలు, మీరు నా నామమును దేవుని అడుగుతారో అది మీకు అనుగ్రహిస్తాను. అయితే మనం మనకు శక్తినిచ్చేటువంటి దాని మీద మనస్సు పెట్టం కొన్నిసార్లు, కానీ మనలను వశపరుచుకునేటువంటి విషయాల మీద మనస్సు పెడుతూ ఉంటాం. మన మనస్సులను, మన ఆలోచనలను ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మన కొరకు చేసిన బలియాగ వైపు మళ్ళిద్దామా ఉదయకాల సమయంలో? ఏమండి అందుకనే మీరు నా నామమున దేన్ని అడుగుతారో దాన్ని చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచి ఉన్నటువంటి ప్రతి శిష్యుడు కూడా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళే. ఈ నిజమైనటువంటి జీవిత విధానంలో కోరుకునేవన్నీ కూడా వాస్తవానికి దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి ఆదేశాలే. ఇది నిగూఢంగా కనిపిస్తుందా మనకి? హేతుబద్ధమైనటువంటి వాదనకు భిన్నంగా ఉందా? అవును, నిజమే. అయితే ఇది దేవుని బిడ్డలకు, విశ్వాసులకు ఎంతో మహోన్నతమైన సత్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఆయన చెబుతున్నటువంటి ఈ మాటలు కనుక మనం జాగ్రత్తగా విన్నప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మన అంతరంగాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఆయన కొరకు ఉన్నానా? ఆ శక్తికి మూలాధారం ఏంటి? దాన్ని కనుక్కునే ప్రయత్నంలో మనం ముందు సాగితే మన ప్రయత్నానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని జోడించి కార్యము సఫలం చేస్తాం. దేవుడి మాటలు మనకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకుని నీ పాద సముఖమునకు నన్ను నేను తీసుకొచ్చావు. నా ద్వారా నీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడుతున్నారు. బలహీనుడనే, వట్టువాడనే, జ్ఞానహీనుడనే అయినప్పటికీ నన్ను ఎన్నుకున్నావు. ఉదయకాలపు ధ్యానం ద్వారా అనేకమంది బలపడుతుండగా నీ కృప, నీ కాదు మరింత బలపరిచి కార్యక్రమం ద్వారా మీరే ఆధ్యాత్మిక మేలు మా కలుగు చేసి ఘనత, మహిమ, ప్రభావ మహిమను మీరు పొందారు. క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.